ఈ కథల గురించి ఆసక్తిగా ఉన్న చక్రవర్తి నిజం ఏంటో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను ఒక దూతను ఒక సందేశం ఇచ్చి రామ్ దగ్గరికి పంపిస్తాడు. షాకలి రామ్కి అతను తన పులితో కలిసి రాజధానికి రావాలని ఆహ్వానిస్తుంది. తరువాతి రోజు చాకలి రామ్ తన భార్యతో కలిసి పులి మీద కూర్చుని రాజధానికి చేరుకుంటాడు. రాజభవనం బయట జనాలు చేరుకుని పూలు చల్లుతూ అతనికి స్వాగతం చెబుతారు. రాజు స్వయంగా భవనం ప్రవేశ ద్వారం వద్ద నిలబడి చాకలిరామ్ అంత అద్భుతమైన పులిపై సవారీ చేస్తూ రావడం చూసి ఆశ్చర్యపోతాడు. మిద్దె మీద పరిగెత్తుకుంటూ వచ్చి రాజకుమారి ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. చాకలిరామ్ పులి మీద నుండి దిగి గర్వంగా రాజు వైపు నడుస్తాడు. అతను తన చేతులని చాచుతాడు. రాజుగారిని కౌలించుకోబోతున్నట్టుగా ప్రవర్తిస్తాడు. అలా మిద్దె మీద నుండి తదేకంగా చూస్తున్న రాజకుమారి కాలు జారి మిద్దె మీద నుండి కింద పడిపోతుంది. రాజకుమారి పడిపోతుంది, దయచేసి ఆమె